ఇవాళ మనము చాలా కామన్ క్వశ్చన్, బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల మన ఫ్యూచర్ ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందా అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఏంటి? ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే కంబైన్డ్ పిల్స్, దీంట్లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ టుగెదర్ ఉంటుంది. ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్, ఇవి యూజువల్గా మనం లాక్టేషన్ ఉమెన్కి మనము బర్త్ కంట్రోల్ పిల్ లాగా ఇస్తాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ పిల్, దీంట్లో హార్మోన్ అనేది కొంచెం హై డోస్లో ఉంటుంది అండ్ ఇది సింగిల్ పిల్. సో నార్మలీ ఈ బర్త్ కంట్రోల్ పిల్ ఎవరికి ఎలా సజెస్ట్ చేస్తాము అనేది మనం తెలుసుకుందాం. నార్మల్గా ఈ పిల్స్ అనేవి మనము ప్రెగ్నెన్సీ ఏమైనా పోస్ట్పోన్ చేయడానికి, లేదు అంటే ఉమెన్లో ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకపోతే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇవే కాకుండా ఓవరీస్లో సిస్ట్ ఉండి ఆ సిస్ట్ సైజ్ రిగ్రెస్ చేయడానికి కూడా బర్త్ పిల్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. సో ఈ బర్త్ పిల్స్ వల్ల మనకి ఫ్యూచర్ ఫర్టిలిటీ అయితే ఎఫెక్ట్ కాదు, ఇది ఓన్లీ టెంపరీ. దాని ఎఫెక్ట్ ఓన్లీ 1 or 2 months వరకే ఉంటుంది. వన్స్ ఆ బర్త్ పిల్స్ ఆపేస్తే మన ఫర్టిలిటీ అనేది తొందరగా రికవర్ అవుతుంది. సో ఇది జస్ట్ ఒక మిత్ మాత్రమే. థ్యాంక్ యూ.